కరెంటు బిల్లుల్లో దోచుకుంటుంది ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతుకి అన్ని విధాల రొయ్య రైతు ఈరోజు రొయ్యల పిచ్చర్లు మానేయాలా కావాలా చేయాలనేంత గొప్ప ఇబ్బందులు రైతు ఉండటం జరుగుతోంది. అంటే 100 కౌంట్ పట్టినా ఒకటే మంచి జరుగుతుంది, 80 కౌంట్ 70 కౌంట్ 80 కౌంట్ 60 కౌంట్ పట్టినా రైతుకి అదే మేలు జరుగుతుంది. ఎక్కడ కూడా ఒక రూపాయి లాభం లేదు. 30 కౌంట్ వస్తేనే కానీ రైతుకు వర్కౌట్ కానీ పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉంది. మరి ఈ మధ్యన ఒకటి జీవోలు రిలీజ్ అయినాయి. ఏది రైతు ఫీడ్కి ఒక కమిటీ వేసామని చెప్పి అందులో నిన్న చదివాను జీవోలు చదివితే గవర్నమెంట్ అధికారులతో పాటు రైతులు ముగ్గురంట కమిటీలో సభ్యులుగా ఉండేది. ఫీడ్ మిల్లు వాళ్ళు ముగ్గురంట. అంటే కేవలం 10 ఫీడ్ మిల్లులు ఉన్న వాళ్ళు సభ్యులుగా ముగ్గురు ఉంటే లక్షలాది మంది రైతులు ఉన్నటువంటి రైతులు కేవలం ముగ్గురు అందులో సభ్యులుగా ఉండడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం ఎవరికి కొమ్ము కాస్తుందో ఒక్కసారి రైతులందరూ ఆలోచించాలి. రైతులు నడ్డి విరిచే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 2019 నుంచి 24 వరకు కూడా ఒక సువర్ణ అధ్యాయంగా రొయ్య రేటు కానీ సీడ్ రేటు కానీ ఫీడ్ కానీ రొయ్యలు కొనుగోలు కానీ చేయాలంటే చట్ట పరిధిలో తీసుకొచ్చాడు. నెలలా ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టేవాడు చైర్మన్గా. ఆ మీటింగ్లో ఆ రేట్ని ఆయన ఖండించిన తర్వాతే ఆ రైతు కొనుగోలు జరిగేది. కోవిడ్ కష్టకాలంలో 100 కౌంట్ కేవలం 50 రూపాయలు కూడా కొనే స్టేజ్లో లేకపోతే అధికారుల్ని ఆ యొక్క ఫ్యాక్టరీ యొక్క దగ్గర ఒక్కొక్క ఫ్యాక్టరీ దగ్గర ఒక్కొక్క అధికారులు పెట్టి 200 రూపాయలు తక్కువ కాకుండా 100 కౌంట్ కొనిపించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు దారుణమైన పరిస్థితుల్లో ఉంటే కనీసం రైతుకి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. కేవలం ఫీడ్ మిల్లులు, సీడు, హ్యాచరీసు, రొయ్యల కొనుగోలు, అమ్మకాలు, తర్వాత అక్కడ రిటైల్ యుఎస్లో కానీ చైనాలో కానీ జపాన్లో కానీ ఇవన్నీ ఉంది. కేవలం కొన్ని సామాజిక వర్గాలకు ఉన్నాయి. వాళ్ళ దృష్టిలో పెట్టుకుని ఆ 10 మందికి కొమ్ము కాచి ఈరోజు కొన్ని లక్షల మంది రైతుల యొక్క నడ్డి విరుస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇంకో జీవో ఇచ్చాడు ఈ మధ్యన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 10 ఎకరాలకి ఆక్వాచోల్లో ఉన్నటువంటి వారికి మరి ఈ యొక్క సబ్సిడీ ఇస్తే ఈయన కేవలం ఈ 2 సంవత్సరాల నుంచి ఆ ఒక్క రైతులకి సబ్సిడీ ఇస్తూ ఇంకా 12,000 కనెక్షన్లు కొత్తగా, అంటే కొత్త 6,000 పాత 6,000 12,000 కనెక్షన్లు సుమారు ఇంకా రేటు తగ్గాల్సినటువంటి వరకు మాట్లాడకుండా ఈరోజు జీవో ఇష్యూ చేశాడు. 12,000 కనెక్షన్లు కూడా నేను సబ్సిడీ ఇస్తాను అని చెప్పి. అంటే పూర్తిగా అన్ని ఎకరాలకి కాదు, కేవలం జోన్లో ఉన్న వాటికి చెబుతూ ఇంకొక లింక్ పెట్టాడు. ఇందా చదివాను జీవో. పవర్ ఫ్యాక్టర్ అంటారు, పిఎఫ్ అంటారు, పవర్ ఫ్యాక్టర్ అంటారు. 90 నుంచి 95 మధ్యలో ఉండాలి. 90 లోపున్నా 95 పైన ఉన్న పవర్ ఫ్యాక్టరు కరెంటు బిల్లు 4 రూపాయలు యూనిట్ పడిపోతుంది. రైతులు ఒకసారి గమనించాలి, ఆలోచన చేసేయాలి. ప్రతి రైతు ఆలోచన చేయాలి. పవర్ ఫ్యాక్టర్ గతంలో ఉంది, ఇప్పటికీ ఉంది. గతంలో కేడబ్ల్యూహెచ్, కేవీహెచ్ ఏది రీడింగ్ ఎక్కువ ఉంటే దానికే బిల్లు వేసేవారు. ఒక 100 యూనిట్ల డిఫరెన్స్ వచ్చేది, 150-200 రూపాయల డిఫరెన్స్ వచ్చేది. రైతు పట్టించుకోలేదు. ఈరోజు 90 లోపున్నా 95 పైన కూడా ఫుల్ బిల్ వేసేలాగా జీవో ఇచ్చాడు. ఎందుకంటే తెలుసు పవర్ ఫ్యాక్టరీ గురించి, పెద్ద పరిశ్రమలలో తెలుసు. మాకు 400 కేవీలు 1000 కేవీలు ఉంటాయి. అక్కడ ఒక టెక్నీషియన్ ఉంటాడు, అక్కడ కెపాసిటర్లు ఉంటాయి. అట్లా స్విచ్ ఆన్ చేసుకోవాలి. కెపాసిటీలు వర్క్ చేస్తేనే పవర్ ఫ్యాక్టరీ నిలబడుతుంది. రైతులకి, సామాన్య రైతులకు తెలియదు అవన్నీ కూడా. కెపాసిటీలు తక్కువ పెడతారు. ఆ పవర్ ఫ్యాక్టరీ ఎక్కువ తక్కువ లోడ్ ఎక్కువ తక్కువలు ఉంటే ఆ కరెంటు బిల్లు ₹1.5 నుంచి ఈ జోన్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్పి అర్థం చేసుకోండి. రైతులందరూ కూడా ఈ జోన్లో ఉన్న వాళ్ళకి కూడా ఆల్రెడీ 50,000 కలెక్షన్లు ఏదైతే ఉన్నాయో ఆక్వాకల్చర్ పరిశ్రమల్లో ఆ 50,000 కలెక్షన్లతో సహా కలిపి మొత్తం అందరికీ కూడా ఫుల్ బిల్లు వసూలు చేసేలాగా ఈ ప్రభుత్వం ఒక కొత్త జీవోని కూడా 196 జీవోని కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఆత్మ సోదరులారా, జగన్మోహన్ రెడ్డి గారు మన అందరి ఆశాజ్యోతి. ఆయనకి రైతు సంక్షేమే ముఖ్య ధ్యేయం.
అది ఆక్వా రైతు అవనివ్వండి, మిర్చి రైతు అవనివ్వండి, మామిడి రైతు అవన, టమోటా రైతు అవనివ్వండి, వరి రైతు అవనండి, ఏ రైతు అయినా కూడా ఎక్కడ రేటు డౌన్ చేసి రైతు ఇబ్బంది పడుతున్నాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ కొనుగోలు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసి మార్కెట్ ద్వారా మార్కెటింగ్ చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, మన 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 మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది, మన పార్టీ అధ్యక్షుడు వారిది. ఈరోజు అదేమీ లేదు. కేవలం కొంతమంది లబ్ధిదారుల కొమ్ము కాయడం కోసం రైతులు నడిపిస్తున్నటువంటి ఈరోజు మామిడికాయ చూస్తే 4 రూపాయలు కేజీ కొనే నాదులు లేడు. గేట్లు తాళాలు వేశారు పల్ప్ ఫ్యాక్టరీల వాళ్ళు. రైతులు రోడ్డు మీద తెగేస్తున్నారు. మిర్చి కొనుగోలు చేయటం లేదు, టమాటా కొనుగోలు లేదు, ఏ పంట గిట్టుబాటు ధర లేదు. పొగాకు నిన్న పొగాకు రైతులతో మేము అందరం కూడా వెళ్ళాం జంగాగూడాన్ని. 5,000 మంది పైన రైతులు వచ్చారు. నిజంగా రైతులు నిక్కచ్చిగా వచ్చారు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు 450 రూపాయలు కేజీ కొనుగోలు చేసేది ప్రభుత్వం. ఆ లైసెన్సులు ఉంటాయి. లైసెన్స్ ఉన్న వాళ్ళే పొగాకు పండించాలి, లైసెన్స్ ఉన్న వాళ్ళే బేరం వేయాలి, లైసెన్స్ ఉన్న వాళ్ళే అమ్మకానికి వెళ్ళాలి. అంటే ప్రభుత్వం లైసెన్సులు కేటాయించి వాళ్ళ పొగాకుని కొనుగోలు చేయకుండా ఈరోజు 450 రూపాయల నుంచి 450 రూపాయల టైంలో మన టైంలో కొనుగోలు చేస్తే ఈరోజు గవర్నమెంట్కి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన కొనుగోలు చేస్తే తెలుసా అన్న, కేవలం 200 రూపాయలు కొనుగోలు చేస్తుంది ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే కొంతమంది కొనుగోలు చేసే వాళ్ళు కొమ్ము కాసిన రైతులను నడిపిస్తున్న ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం. కాబట్టి రైతులందరూ చూడండి ఒకసారి, మనకి 10 ఏళ్ళ క్రితం రొయ్యి రేటు 700 రూపాయలు 600 రూపాయలు ఉండేది. ఫీడ్ రేటు కేజీ 20 రూపాయలు ఉండేది. ఈరోజు రొయ్యి రేటు చూస్తే కేజీ 300 రూపాయలు ఉంది. ఫీడ్ రేటు చూస్తే 100 రూపాయలు అయిపోయింది. కేజీ 100 రూపాయలు అయిపోయింది. ఇవన్నీ కూడా గమనించాలి. ఏ డబ్బులు ఒక్కొక్కళ్ళు ఒక కంపెనీ వాళ్ళు సంవత్సరానికి 500 కోట్లు 700 కోట్లు 800 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తున్నారు. చిన్న చిన్న సంక్షోభం వచ్చినప్పుడు రైతులకు అండగా ఒక 50 కోట్లు 100 కోట్లు లాస్ పోయినా పర్లేదు, ఒక 5 రూపాయలు రేటు తగ్గించి రైతులు ఆదుకోవాలని ఈ ప్రభుత్వం కానీ ఈ కంపెనీలు కానీ ఈరోజు ముందుకు వచ్చినాయని అడుగుతా ఉన్నా. ఎవ్వరు ఒక్కళ్ళు ముందుకు రాలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీ సాధక పథకాలు మీతో మాట్లాడడానికి వస్తున్నారు, అందరూ మాట్లాడండి. తర్వాత ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా మేమందరం స్టేజ్ మీద నాయకులు కానీ మనం కానీ ఆ రైతుల తరపు పోరాటం చేయడానికి మేమందరం ఆక్వా రైతులమే, మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నాయని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మరి వేలాదిగా తరలో చూడండి ఆక్వా రైతు సోదరులకి కార్యకర్తల నాయకులందరికీ మరొకసారి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవుతున్నాను. థ్యాంక్ యూ. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ ముద్రగడ, జోహార్ ముద్రగడ, జోహార్ ముద్రగడ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారు వచ్చి మాట్లాడవలసింది కోరుతున్నాం. వేదికను అలంచిన పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన నా అన్నలు తమ్ముళ్ళు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతులు ఇబ్బందుల కష్టాల గురించి అన్నీ తెలుసుకుని మీ తరపున పోరాటం చేయడానికి వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి తరపున మీ అందరి తరపున స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ఎన్నో వాగ్దానాలు చెప్పి ఎన్నో చేస్తామని చెప్పి రైతులకి అండగా ఉంటామని చెప్పి ఆక్వా రైతులకు మేలు చేస్తామని ఇదే భీమవరంలో చెప్పి అన్నీ కూడా తొంగలో తొక్కి ఇవాళ రైతుల్ని గాలి కొదిలేసి ఆక్వా రైతుల్ని ఫీడ్కేమో అందని రేటు, రొయ్యలకేమో కిందకి రేటు, మరి ఇవాళ రైతుని నడ్డి విరిసే కార్యక్రమం చేస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రతి రంగాన్ని ప్రతి వ్యవసాయాన్ని మరి ఆ రోజున రైతులకి మరి ఈ క్రాప్ చేసి ఇన్సూరెన్స్ కట్టి రైతులకు మేలు చేశారు. మరి అలాగే ఇన్పుట్ సబ్సిడీ పంట రాకుండానే ఇచ్చే కార్యక్రమం చేశారు.
ఆక్వా రైతుల విషయంలో ప్రతి ఒక్కటి కూడా మీటింగ్లు పెట్టి మరి అధికారులను పిలిచి ఆ ఫీడ్ ప్లాంట్లోని పిలిచి రొయ్యలు కొనేవాళ్ళని పిలిచి ప్రతి ఒక్కళ్ళకి కూడా గిట్టుబాటు ధర రావాలి, రైతుకి ఇబ్బంది కలగకూడదని మీటింగుల మీద మీటింగులు పెట్టించి ఏ రకంగానూ కూడా ఆక్వా రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఆదుకున్న ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎక్కడ ఇవాళ రైతాంగం ఏమైపోతున్నారు? ఆక్వా రైతులందరికీ కూడా మాయ మాటలు చెప్పి మోసం చేసి ఇవాళ వాళ్ళ పబ్బం గడుపుకుని ఇవాళ రైతుని నట్టేట ముంచారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు దుర్మార్గమైన పాలనని నేను అడుగుతున్నాను. మీరు ఈవేళ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మరి రైతాంగం 4 చెరువులు ఎక్కువేసి పంట పండించే విధంగా వాళ్ళకు పూర్తిగా మద్దతుగా సాకారంగా ఉండవలసింది పోయి పెత్తందారులకి కొనుగోలుదారులకి అండగా నిలిచి ఇవాళ రైతాంగాన్ని పూర్తిగా నిర్యాణం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడే చెప్పారు, పొగాకు కానీ మిర్చి కానీ ఏ ఒక్క దానికి కూడా రేట్ లేకుండా చేశారు. ఇవాళ రేపు ఒంగోలులో కూడా ప్రతి చోట కూడా నిరాహార దీక్షలు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ నేను చెప్తున్నాను మీకు, ఇవాళ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతోటి 3,000 కోట్ల రూపాయల స్థిరీకరణ పెట్టి మార్కెట్ ద్వారా పోటీతత్వం పెట్టి మిర్చి కానీ పత్తి కానీ పొగాకు కానీ అన్ని కూడా కొనిపించే కార్యక్రమం చేశారు. ఎక్కడా కూడా రేటు డౌన్ అవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతోటి కార్యక్రమం చేస్తే ఇవాళ మిర్చిని గాలికి వదిలేశారు, పొగాకుని గాలికి వదిలేశారు, ఆక్వాని గాలికి వదిలేశారు, అగ్రికల్చర్ని గాలికి వదిలేశారు. ఇవాళ రైతాంగం ప్రతి ఒక్కళ్ళు రావాలి జగన్, కావాలి జగన్ అని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వానికి ఏమీ లేదు, ఏమీ దొరక్క కేసులు, అరెస్టులు ఇదే మీది. ఇవన్నీ కూడా నేర్పుతున్నారు, మీరు నేర్పే కార్యక్రమం చేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఇంతకు ఇంత అనుభవిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై జగన్, జై జగన్. మన మధ్యలో ఉన్నటువంటి రఘు గారు తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్, వారిని వచ్చి మాట్లాడవలసింది కోరుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆక్వా రైతులకి, అలాగే వివిధ ప్రాంతాల నుంచి జిల్లాల నుంచి వచ్చిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతుల యొక్క విన్నపం మీదట ఆక్వా రైతులు పడుతున్నటువంటి కష్టాలను చూసి నేను విన్నాననే నినాదానికి ఈరోజు భీమవరం విచ్చేస్తున్నారు. ఆయన యొక్క పిలుపు మేరకు ఆక్వా రైతుల సమస్యలు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమవుతుందని ఎంతో నమ్మకంతో మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు, ఒక్క నార్వేలో తప్ప. ఇవాళ దేశంలో ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఎక్కడా లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పెట్టారు. ఇవాళ ఆక్వా రంగం ఇవాళ దేశంలోనే 46,000 కోట్లు ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 36,424 కోట్లు ఎక్స్పోర్ట్ జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో గుచ్చుకుని ఫీడు, సీడు, హ్యాచరీలు, మందుల కంపెనీలని ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది తీసుకుని వచ్చారు. గతంలో ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొచ్చారు. ఆక్వా రంగంలో ప్రాసెసింగ్ ప్లాంట్ల మీద ఆధారపడకుండా ఇవాళ ఏదైతే డొమెస్టిక్ మార్కెట్ని డెవలప్ చేయాలని ఫిష్ ఆంధ్ర అనేది తీసుకొచ్చి మత్స్యకారులకు భరోసాగా నిలిచినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 4,64,000 ఎకరాలు కల్చర్ చేస్తుంటే సుమారు 3,60,000 ఎకరాలు ఇవాళ రైతులు సాగు చేస్తూ ఉంటే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మాయ మాటలు చెప్పి ఇవాళ రూపాయన్నర సబ్సిడీ ఇస్తానని చెప్పి ఏ రోజు నుంచి ఇస్తారో తెలియజేయకుండా జీవో నెంబర్ 169 ఇచ్చి అందులో పవర్ ఫ్యాక్ట్ అనే ఒక
ఒక సూచనలు పెట్టి 0.90 నుంచి 0.95 వరకు ఎవరైతే పవర్ ఫ్యాక్టర్ మేనేజ్మెంట్ చేస్తారో వారికే రూపాయల సబ్సిడీ అని 12,000 కనెక్షన్లు ఎత్తేయటమే కాకుండా 64 కనెక్షన్లు కూడా ఎత్తేసే కార్యక్రమం చేశారు. ఇవన్నీ కూడా ఆక్వా రైతులు ఇవాళ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఆయన స్పందించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీడ్ కంపెనీలన్నీ కూడా వాళ్ళు ఇష్టానుసారం చేసినప్పుడు వారి మీద ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ను ఉపయోగించి 2 సార్లు ₹2.85 ₹2.85 2 సార్లు ఫీడ్ రేటు పెంచితే ఇమీడియట్గా రోల్ బ్యాక్ చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే సిపిఎఫ్ కంపెనీ కొన్ని లక్షల కోట్లు టర్న్ ఓవర్ చేసే కంపెనీ గతంలో 2023లో ₹6.85 పెంచితే ఇమీడియట్గా వాళ్ళ మీద అక్సా యాక్ట్ ఉపయోగించి రోల్ బ్యాక్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆక్వా రైతుల్ని ఆక్వా సంఘం రైతుల్ని మాట్లాడుకుని మీడే ఫీడ్ రేట్లు పెంచండి అని చెప్పే పరిస్థితిలో ఈ కూటమి నాయకులు దిగారు. ఆ రోజు ₹2.85 పెంచితే జే ట్యాక్స్ ఎంత తీసుకుంటున్నారని ఈ కూటమి ప్రభుత్వం అడిగింది. ఇవాళ నేను సూటిగా అడుగుతున్నా మీ ద్వారాగా, ఇవాళ ₹14 వనామీ మీద ₹16 టైగర్ ప్రాన్ మీద పెంచినప్పుడు సిఎల్పి ట్యాక్స్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సిఎల్పి ట్యాక్స్ ఎన్ని వేల కోట్లు మీరు తీసుకుంటున్నారో ఈరోజు ఈ ఆక్వా రైతులకు చెప్పవలసిన సంబంధం ఉంది. అలాగే ఆ రోజు ఫిషరీస్ మినిస్టర్ పురుషోత్తం రూపాల గారు బీజేపీ గవర్నమెంట్లో ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి ప్రతినిధులు పంపించి ఎక్స్పీరియన్స్ సెంటర్స్ అని చెప్పి ఇవాళ అమెరికాలో, థాయిలాండ్లో, మలేషియాలో ఉండే విధంగా నేషనల్ లెవెల్ పక్కన లైవ్ ఫిష్ రెస్టారెంట్లు పెట్టే విధంగా కూడా తీసుకురావడం జరిగింది. ఇవాళ ఏదైతే నక్కపల్లి మండలం వైజాగ్ జిల్లా బంగారుగూడెంలో బిఎంసి సెంటర్ను కూడా ఆ రోజు 33 కోట్లు ఇవాళ ఇవ్వటం జరిగింది. అలాగే ఈ ప్రాంతం పక్కన ఆక్వా యూనివర్సిటీ పెట్టడం జరిగింది. ఆక్వా యూనివర్సిటీ ద్వారా ఇప్పుడు ఏదైతే ఫీడ్ ప్రాబ్లంలు వచ్చిందో గవర్నమెంటే ఫీడ్ తయారు చేసే విధంగా, ఇవాళ అసోసియేషన్లో ఫీడ్ తయారు చేసే విధంగా కొత్త రకంగా తయారు చేయాలని ఇవాళ ఆక్వా యూనివర్సిటీ పెట్టడం జరిగింది. లోకేష్ నాయుడు గారు ఇవాళ సింగపూర్ వెళ్ళి అక్కడి నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చేసాం, రొయ్య రేటు 100 కౌంటు ₹300 పైన అవుతుందని చెప్పడం జరిగింది. సింగపూర్ జనాభా ఎంత? 2.5 కోట్లు. సింగపూరులో రొయ్య కన్జంప్షన్ ఎంత? 20,000 టన్నులు. ఇవాళ 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో 5-6 వేల టన్నులు రొయ్య కన్జంప్షన్ ఉంటే 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో 50,000 టన్నులు రొయ్య కన్జంప్షన్ చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే ఫిష్ ఆంధ్ర పేరుతో ఇవాళ సామాన్యుల్ని, మత్స్యకార రైతుల్ని అందరినీ కూడా పైకి తీసుకెళ్ళినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీ అందరి సమస్యల పట్ల ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రైతులను కలిశారో, అంతకుముందు ట్విట్టర్ ద్వారాగా, ప్రెస్ మీట్ల ద్వారాగా మీరు రేటు తగ్గించాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఆనాటి ₹4 ఈరోజు ₹2 తగ్గించడం జరిగింది. కాబట్టి ఆక్వా రైతులందరి విన్నపం మీదట జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఆక్వా రైతులకి వెన్నుదండలుగా ఉండే విధంగా ఇవాళ కూటమి కంపెనీ ఏదైతే ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ, ఫీడ్ కంపెనీలు కానీ, హ్యాచరీ కానీ, మందుల కంపెనీ కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి కులానికి సంబంధించింది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు ఈయన ఆట ఆడుతున్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అప్సరా చెప్పినట్టు వాళ్ళ ప్రాసెసింగ్ ప్లాంట్, ఫీడ్ కంపెనీ, హ్యాచరీ విధంగా ఉండేది. ఇప్పుడు వాళ్ళు చెప్తే చంద్రబాబు నాయుడు వాళ్ళ కీలుబొమ్మ కావటం వల్ల ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ అండగా మరికొద్ది క్షణాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ ధైర్యం చెప్పే విధంగా ఆయన సందేశం ఇస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. ముమ్మిడివరం కోఆర్డినేటర్ గారు సతీష్ గారు, ముమ్మిడివరం కోఆర్డినేటర్ గారు సతీష్ గారు వచ్చి మనతో మాట్లాడతారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి ఆక్వా రైతు సోదరులందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసిన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులని కన్నా జగన్మోహన్ రెడ్డి గారి గుండె చప్పుడు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపిస్తే ఆ పిలుపుని ఇవాళ తన ప్రాణం పెట్టైనా సరే ఆ పిలుపు కోసం అని చెప్పి ప్రయాణం చేసే
కార్యకర్తలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే యాక్వా రంగానికి సంబంధించి పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రైతులు ఏదైతే చెప్పినటువంటి అంశాలని ఇవాళ ఇక్కడ రైతులతో ముఖాముఖి చర్చించడానికి విచ్చేస్తున్న మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అందరం చూస్తున్నాం అన్ని వర్గాల వారిని కూడా మోసం చేస్తూ ఇటు మహిళలను మోసం చేశారు, రైతులను మోసం చేశారు, యాక్వా రైతులను మోసం చేశారు, అలాగే విద్యార్థులను మోసం చేశారు, మత్స్యకారులను మోసం చేశారు. ప్రతి ఒక్క వర్గాన్ని కూడా మోసం చేస్తూ ఇవాళ 2 సంవత్సరాలు పూర్తయిందని చెప్పి సంబరాలు చేసుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఇవాళ ఏదైతే ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని చెప్పి ఏదైతే రైతు పక్షాన ఈరోజు ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ మనందరం స్వాగతం పలుకుతూ ఇవాళ ముఖ్యంగా ఆక్వా రంగానికి సంబంధించి మన ప్రాంతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ముఖ్యంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎక్కువ శాతం ఇవాళ ఆక్వా రంగం పైన ఆధారపడిన ఎక్కువ రైతాంగం ఉన్నది. ఇవాళ రైతుని నడ్డి విరిచే విధంగా ఇవాళ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం కావచ్చు, ఇవాళ రైతులందరూ కూడా కుదేలయ్యే పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఆక్వా రంగానికి సంబంధించి మనం సక్సెస్ రేట్ తీసుకున్నట్లయితే 40% మించి సక్సెస్ రేట్ ఉండడు. కాకపోతే ప్రతి ఒక్క రైతు ఏదో ఒక ఆశతో ప్రభుత్వం కొంత చేయూత వస్తుందనో లేకపోతే ఈసారన్నా మన పంట పండుతుందనో ఇవాళ రైతు ఆశగా ఆక్వా రంగం వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. ఇవాళ మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వాలు ఇవాళ నిస్సిగ్గుగా ఇవాళ ఎక్కడా కూడా నియంత్రించకపోగా ఈ రంగానికి సంబంధించినటువంటి ఎవరైతే వెనకాలండి నడిపిస్తున్నారో ముఖ్యంగా మనకు తెలుసు ఫీడ్ కంపెనీలు వాళ్ళయ్యే, ప్రాసెసింగ్ యూనిట్లు వాళ్ళయ్యే, ఎక్స్పోర్టర్స్ కూడా వాళ్ళే. అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గానికి సంబంధించిన మనుషులే ఈ రంగాన్ని నియంత్రించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఖచ్చితంగా ఏదైతే ఈ రంగాన్ని నియంత్రించకపోతే ప్రభుత్వ ఆధీనంలో ఈ రంగాన్ని నియంత్రించకపోతే రైతన్నవాడు రేపు రాబోయే రోజుల్లో ఎక్కడా కూడా ఈ యాక్వా రంగానికి మొగ్గు చూపే పరిస్థితి లేదు. ఇవాళ మనం చూస్తున్న అత్యధిక రెవెన్యూ ఇస్తున్నటువంటి రంగం ఏదైనా ఉన్నదంటే ఇవాళ ఈ యాక్వా రంగం. ఇవాళ దేశానికి ఎక్కువ రెవెన్యూనిచ్చే రంగం కూడా ఈ రంగం. ఇలాంటి రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ మనందరి మీద ఉంది. ముఖ్యంగా ఇవాళ ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రధానంగా ముందు నష్టపోయేది ఆక్వా రంగమే. ఎందుకనంటే ఇవాళ ట్రంప్ ఒక బాంబు తీసుకెళ్లి ఇరాన్ మీద వేసిన, ఒక సుంకం విధించిన మొదటిగా ఈ కంపెనీలు అక్కడ జరుగుతున్నది ఏంటో తెలియదు కానీ ముందు ఆక్వా రంగానికి సంబంధించి రేట్లు తగ్గిస్తూ ఉంటారు. ఇవాళ ఇలాంటి పోకడలు ఇవాళ ప్రభుత్వం ఆధీనంలో మనకి జరగకపోతే ఇవాళ ప్రభుత్వం దీనిలో ఇంటర్వ్యూన్ అవ్వకపోతే ఆక్వా రంగం కుదేలైపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆక్వా రంగానికి సంబంధించి రైతుల పక్షాన నిలబడుతూ రైతుల కష్టాలు వినడానికి ఇక్కడికి వచ్చి ఇవాళ రైతు పక్షాన్ని నిలబడడానికి రైతుతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇక్కడ భీమవరం రాబోతున్నారు. ఇప్పుడే తెలిసింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భీమవరంలో సభ పెడుతుంటే అప్పుడే 10 రూపాయలు రేటు పెరిగిందంటే ఇప్పుడే నాతో పాటు ఆ కారులో వస్తూ నాతో పాటు అంటే నాతో ఎక్కువ మన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆక్వా రంగానికి సంబంధించిన వాళ్ళే కారులో అన్నారు మన పార్టీకి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అడుగు పెడుతున్నారో లేదో అప్పుడే కంపెనీ ఎవరైతే ఈ ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు, ఎవరైతే ఈ ఆక్వా రంగానికి సంబంధించిన ఎక్స్పోర్టర్స్ కావచ్చు, వీళ్ళ గుండెల్లో గుబులైతే స్టార్ట్ అయింది. అప్పుడే స్టార్ట్ అయింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుతో ఈ రంగానికి సంబంధించిన మేలు రైతులకు జరిగి తీరుతుందని చెప్పి ఆ భరోసా ఇవ్వడానికి ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులందరి తరపున కూడా నేను ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్. థ్యాంక్ యూ సతీష్ గారు. మన మధ్య ఉన్నటువంటి కైకలూరు ఎక్స్ ఎమ్మెల్యే గారు డిఎన్ఆర్ గారు వచ్చి మాట్లాడతారు. ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ గారు. సభకు నమస్కారం. ఈరోజు
ఆక్వా రైతుల కష్టాలు వినటానికి, వారి బాధలు ఈ చెవిలో చెప్పండి అని చెప్పి వినటానికి మన అన్న వస్తున్నాడు, జగన్ అన్న వస్తున్నాడు. ఈ వేదిక పైన ఆశీనులైనటువంటి పెద్దలు, వేదిక ముందు ఆశీనులైనటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మీ డిఎన్ఆర్ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాడు. ఈరోజు భీమవరం అన్న వస్తున్నాడంటే భీమవరం పట్టణం అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈరోజు అన్న వస్తున్నాడు కానీ ఎందుకు వస్తున్నాడు? రైతన్న కష్టాలు వినటానికి, రైతన్న ఇబ్బందులు వినటానికి, రైతుల తరపున పోరాటం చేయడానికి వస్తున్నాడు జగనన్న. ఎందుకంటే మన జగనన్న ప్రభుత్వం ఉండగా కరోనా వచ్చి 2 సంవత్సరాలు ఇబ్బందులు పడుతుంటే, ఆ కరోనాలో ఆక్వా రైతులందరూ, ఆక్వా రైతులు అంటే రొయ్యల రైతులే కాకుండా చేపల రైతులు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతుంటే నేనున్నానంటూ అభయం ఇచ్చినటువంటి నాయకుడు మన జగనన్న, గుర్తుంచుకోవాలి. అంతేకాదు ఎగుమతులు లేవు, పట్టుబడి చేసేవాళ్ళు లేరు, అలాగే రొయ్యలు కనీసం వలిసేవాళ్ళు కూడా లేరని ఫ్యాక్టరీ వాళ్ళు చెబుతుంటే జగనన్న వెంటనే మన నాయకులను పంపించి ప్రతి రొయ్య కూడా కొనాలి, ఈ రేటుకి కొనవలసిందే, ఆ రేటు కొనబడిపోతే రైతులు నష్టపోతారు, మీరు తప్పకుండా కొనాలని ఆదేశాలు ఇస్తే ఆ రోజున మార్కెట్ రేట్లకే కొనిపించినటువంటి ఘనత మన జగనన్నదని చెప్పాలి. అంతేకాదు మరి ఆ రోజున రైతులు నష్టపోకుండా ప్రపంచమంతా అతలాకుతలమైపోయి కోవిడ్ టైంలోనే మన జగనన్న రైతన్నకు అండగా ఉంటే, ఈ రోజున బ్రహ్మాండంగా ప్రపంచమంతా కూడా మన రొయ్యలు వెళ్తుంటే ఈ రోజున ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రైతన్న నడ్డి విరుస్తుంటే మన జగనన్న వస్తున్నాడు. ఈ రోజున భీమవరం రైతన్నల కోసం వస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు మాట్లాడిన వారంతా విషయాలు చెప్పుకొచ్చారు, కానీ ఎందుకో తెలుసా? సీడ్ ఇచ్చేది వీరే, ఫీడ్ ఇచ్చేది వీరే, ఈ రొయ్యలను పంట పండిన తర్వాత కొనుగోలు చేసేది వీరే, ఎక్స్పోర్ట్ చేసేది కూడా వీళ్ళే. ఎందుకంటే అన్ని వీళ్ళ చేతుల్లోనే ఉంటాయి. అన్ని వీళ్ళ చేతుల్లో ఉంటే వీళ్ళు చెప్పిందే వినాలి రైతన్న. రైతన్న ఏంటంటే వచ్చిన గాడికే తప్పదని సర్దుబాటు చేసుకోవటం తప్ప రైతన్నకు నా గిట్టుబాటు ధరకు నేను నా రొయ్యలు అమ్ముతున్నాను, నేను అమ్ముతాను అనే ధైర్యం రైతన్నకు లేదు. ఈ రోజున ఆ ధైర్యాన్ని, ఆ నిబ్బరాన్ని ఇవ్వటానికే మన జగనన్న ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ఈ రైతన్నకు అండగా ఉండటానికే ఈ రోజున మన జగనన్న భీమవరం వస్తున్నాడు. అందుకే మనం అందరం కూడా రైతన్నకు మన గోడు వినిపించుకోవడానికే మనం అందరం కూడా ఇక్కడికి వచ్చాం. అవునా? మరి చెప్పాలి, మీరందరూ కూడా జగనన్నకు స్వాగతం చెబుతూ జై జగన్ అంటూ ఒక నినాదాలు చేద్దాం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ. గారు, మన మధ్య ఉన్నటువంటి జై భీమ్ గారు, ఏలూరు ఇన్ఛార్జ్, వారు వచ్చి మనతో మాట్లాడతారు. ఈరోజు భీమవరంలో జరుగుతున్న ఈ ఎక్కువ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, వేదిక ముందున్న అశేష అక్వా రైతులు అందరికీ కూడా శుభాభినందనలు. జగన్మోహన్ రెడ్డి గారు అక్వా పరిశ్రమపై దృష్టి పెట్టారని తెలియంగానే కూటమి ప్రభుత్వం పెద్దలకు వణుకొచ్చి ఇవాళ అక్వా పరిశ్రమలో రొయ్యల రేటు 10 రూపాయలు పెంచడం జరిగిందని మన పెద్దలు చెప్పారు. కాబట్టి
జగన్మోహన్ రెడ్డి గారి పేరంటేనే ఓ ప్రభంజనం. ఈ ప్రభంజనంలో ఈ యొక్క అశేష జనాభా ముందు ఎవరు కూడా ఇది చేయలేరు. అలాగే మొక్కజొన్న రైతులు కూడా చాలా నష్టపోయారు. ఎప్పుడైతే గుంటూరులో ధర్నా జరిగిందో ప్రజలు మొక్కజొన్నపై కూడా దృష్టి పెట్టి రైతులను ఆదుకోవడం జరుగుతుంది. అలాగే అక్వా పరిశ్రమని ఒక కమర్షియల్ పరిశ్రమగా చూస్తా కనీసం ఎరువులు కొనడానికి కూడా వారికి ఎక్కడా కూడా వారికి చేయూత ఇవ్వకోకుండా అవన్నీ కమర్షియల్ చేసి ఎక్కువ రైతులు ఎవరికి కూడా ఎరువులు కొనే సదుపాయం కూడా చేయట్లేదు. కాబట్టి దీనిపై కూడా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మన మధ్యలో ఉన్నటువంటి చింతలపూడి ఇన్ఛార్జ్ అయిన విజయరాజు గారు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నా నమస్సమాంజలి తెలియజేస్తున్నాను. అలాగే వేదిక ముందున్న రైతు సోదరులకు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే మహిళా సోదరులకు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న మీ అందరికీ నమస్సమాంజలి తెలియజేస్తాను. ఈరోజు 6 కాలం పంట పండించిన రైతు కన్నీరు పెట్టే సమయం ఈ ప్రభుత్వం రైతుని ఇబ్బందులు పాలు చేస్తుంది. సరైన గిట్టుబాటు ధర ఏ పంటకే ఉండట్లా. ముఖ్యంగా అక్వా రైతు కుదేలైపోయారు. అలాగే మెట్ట ప్రాంతంలో పొగాకు రైతులు గిట్టుబాటు ధరలు లేక అప్పులు తెచ్చి, పుస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి, మరి ఆ ధర లేక దళారుల చేతుల్లో నలికిపోతున్నారు రైతు సోదరులు. పొగాకు రైతుకి గిట్టుబాటు ధర లేదు, మొక్కజొన్నకి గిట్టుబాటు ధర లేదు, మిర్చికి గిట్టుబాటు ధర లేదు, మామిడి రైతుకి గిట్టుబాటు ధర లేదు. ఏ పంటకి ఈ ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. పైగా అన్నదాత సుఖీభవ అని పేరు చెప్తారు. అన్నదాతకి డబ్బులు ఇస్తున్నామంటారు, ఆ డబ్బులు లేవు. అన్నీ మోసాలు, అన్నీ అబద్ధాలు. ఈ కూటమి ప్రభుత్వం చివరికి రైతును కూడా నట్టేట ముంచే పరిస్థితి తీసుకొచ్చింది. మరి ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. అక్వా రంగంలో ఈ దిగాలు పడుతున్న ఈ రైతులందరికీ మన అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే న్యాయం చేయగలరు. కాబట్టి ఆయన కొద్ది నిమిషాలు వస్తున్నారు కాబట్టి మనకు అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాటలు మనకు వినిపిస్తారు. దయచేసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మనం స్వాగతం పలుకుతూ జై జగన్, జై జగన్, జై జగన్. లెఫ్ట్ సైడ్ లైట్లు పడిపోయేటట్టున్నాయి. లెఫ్ట్ సైడ్ లైట్లు అక్కడ దయచేసి లగండి. అక్కడ తమ్ముళ్ళు ఆ లైట్లు స్టాండ్. పగులుతున్న యువతరం నేడు జగనన్నను పీలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పీలుస్తోంది చూడు. అణగారిన దీనులకు దీపమ
ఇష్టమన్నారు రౌడీ రాజ్యమన్నారు ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు ఫ్యాక్షనిస్టుమన్నారు రౌడీ రాజ్యమన్నారు ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు నువ్వు ఫ్యాక్షనిస్టు అయితే వారు ఒక్కరైనా మిగిలేవాళ్ళ ఇది రౌడీ రాజ్యమైతే వాళ్ళు బతికి బట్ట కట్టేవాళ్ళ అడుగన్నా వాళ్ళనడుగన్నా అడుగన్నా వాళ్ళనడుగన్నా ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు అన్నా అన్నా దయచేసి ఆ టవర్ మీద నుండి కిందకి దిగండి దయచేసి దిగాలి అన్నా త్వరగా త్వరగా దయచేసి ఆ టవర్ నుండి దిగాలి అన్నా దయచేసి ఆ టవర్ కిందకి దిగాలి దయచేసి దిగండి అన్నా అన్నా దయచేసి దిగండి అన్నా ప్లీజ్ అన్నా దిగాలి అన్నా దిగండి అన్నా కొంచెం దిగండి అన్నా దిగండి దిగండి రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు పదవి కోసమన్నారు స్వార్థపరుడవన్నారు ఏమిటయ్య జగనన్న నువ్వు చేసిన నేరం పదవి కోసమన్నారు స్వార్థపరుడవన్నారు ఏమిటయ్య జగనన్న నువ్వు చేసిన నేరం నువ్వు ముఖ్యమంత్రి కొడుకుగా ఈ సీమలో జన్మించడమా నువ్వు స్వార్థపరుడవైతే ప్రజాసేవ జరిగిందేగా అడుగన్నా వాళ్ళనడుగన్నా అడుగన్నా వాళ్ళనడుగన్నా ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు బాబు కార్యకర్తలకు సమయాన్ని పాటించాలి ఎదరు మహిళలు చిన్నపిల్లలు ఉన్నారు ఎదరు పిల్లలు ఉన్నారు తొక్కేస్తారు ఎదురుకొచ్చి కంగారు ఎందుకు కొంచెం సమయాన్ని పాటించండి ఎదరు లైన్లో కొంచెం స్లోగా ఎదురుకి వెళ్ళండి కొంచెం బాబు కొంచెం వెనక్కి వెళ్ళండి ఎదురు ఆడపిల్లలు ఉన్నారు
ఎదర ఆడపిల్ల ఉన్నారు, ఒక బాబు కొంచెం వెనక్కి అయ్యా, కొంచెం అటుకు ఏంటండి, ఆడపిల్ల ఎదరా కొంచెం వెనక్కి వెళ్ళండి. నిలబడొద్దు, వెనక్కి వెళ్ళండి. చైర్స్ ఉన్నాయి కదా, చైర్స్ లోకి వెళ్ళండి. చైర్స్ వెళ్ళండి. బ్యారికేడ్స్ దాడద్దు, వెళ్ళండి. చైర్స్ లోకి వెళ్ళండి. కొంచెం వెనక్కి వెళ్ళండి, కొంచెం వెనక్కి వెళ్ళండి. ఎందుకు తోచేస్తారు, ఎందుకు దయచి కొంచెం వెనక్కి వెళ్ళండి. కార్యకర్తలు కొంచెం వెనక్కి వెళ్ళండి, సమయాన్ని పాటించండి. బాబా కొంచెం వెనక్కి వెళ్ళండి అయ్యా, కొంచెం వెనక్కి వెళ్ళండి అమ్మా, కొంచెం వెనక్కి వెళ్ళండి. పిల్లలు ఆడపిల్ల ఎదురు చిన్నపిల్లలు ఉన్నారు. రంగా కొంచెం వెనకుతాయి కొంచెం వెనక్కిండు తప్పదు. ఎదర పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు ఎదరా. కొంచెం వెనక్కి వెళ్ళండి రేయ్, కొంచెం వెనక్కి వెళ్ళండి రేయ్. పండు కొంచెం వెనక్కి కుర్చీ తెత్తే ఇంకా దొక్కేస్తారు, కుర్చీలు ఉండబట్టి. కొంచెం వెనక్కి వెళ్ళండి. కొద్దిగా సమయంలో పాటించండి, తొక్కుకోవద్దు. జగన్ అన్న వస్తామన్నారు, 2 నిమిషాలు వచ్చేస్తారు. దయచేసి ఎవరు తొక్కుకోవద్దు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అణగారిన దీనులకు దీపమై వెలగాలి, బానిసైన పేదలకు తోడుగను నిలవాలి. నాగు చేయక జెండా పట్టవయ్యా. సౌండ్ తగ్గించమ్మా, జనం తొక్కేస్తున్నారు సౌండ్లకి, పిల్లలు నలిగిపోతారు. కొంచెం వెనక్కి వెళ్ళండి, దయచేసి కొంచెం వెనక్కి వెళ్ళండి. ఎదర ఆడపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, దయచేసి వెనక్కి వెళ్ళండి తమ్ముడు. మినిమం సంస్కృతం మనకి తగ్గాలి కదా, కొంచెం వెనక్కి వెళ్ళండి. దయచేసి కొంచెం వెనక్కి వెళ్ళండి. ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు, నాయకులు ఉన్నారు ఎదర, దయచేసి కొంచెం వెనక్కి వెళ్ళండి. బాబు ఇద్దరు కానిస్టేబుల్ ఉంటారు, రమ్మని చెప్పి ఎవరని ఇటు జాబ్తో. అదే పాటలు అయితే చదివుతున్నా, పాటలు ఎదుగుతానా, పాటలు అయితే ఎవరో ఒకళ్ళు ఇలాగే పాటలు అయితే తొక్కేస్తారు. చూడండి పాప ఆడపిల్లలు ఉన్నాడు. బాబు కొంచెం వెనక్కి, సమయంలో పాటించండి. కొంచెం వెనక్కునండి, కొంచెం వెనక్కి వెళ్ళండి. రెడీగోండి.
పాడబెట్టి ఏదో ఒకటి పాడబెట్టి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తా ఉన్నారు సభా ప్రాంగణానికి. దయచేసి ఈ ముందు వరుసలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా దయచేసి మీద పడవద్దు. చాలామంది పెద్దవాళ్ళు మహిళలు కూడా ఉన్నారు. దయచేసి వెనక ఉన్నటువంటి వారు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదిగో మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సభా ప్రాంగణంలోకి విచ్చేస్తా ఉన్నారు. దయచేసి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నా. ముందు ఉన్నటువంటి మహిళల మీద, పెద్దలు అలాగే రైతులు చాలామంది ఉన్నారు, వాళ్ళ మీద వెనక నుంచి పడవద్దని చెప్పి దయచేసి కోరుతా ఉన్నాం. అరుణ్ సాంగ్స్ నా పెద్ద కొడుకు జగనంటాడు ఓ తండ్రి, నా చిన్న కొడుకు జగనంటూని ఓ తల్లి. ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా, ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా. గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ తోడు, పల్లె పల్లెలో పాపం నీవని పొడిని కొట్టినారు. గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా
దివంగత నాయకుడు ముద్రగడ్డ పద్మనాభం గారికి అందరూ కూడా శ్రద్ధాంజలి. అలాగే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. మైక్ రెడీ చేయి సార్ది. ఈ రోజున అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేపల, రొయ్యల, రైతుల ఈ పోరాటానికి సంఘీభావంగా ఇచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా రాష్ట్ర ఆక్వా రైతుల పక్షాన, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ పార్టీ పక్షాన స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో చేపల, రొయ్యల రైతులు ఎప్పుడూ కనీవిని సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే 40 సంవత్సరాల ఆక్వా చరిత్రలో మొట్టమొదటిసారి రైతులందరూ ఇలా రోడ్డెక్కి మేతలు కానీ, రొయ్యలు కానీ తగలబెట్టి నిరసన చేసినటువంటి సందర్భం ఈ ప్రభుత్వంలోనే ఏర్పడింది. సాధారణంగా మనం చూస్తాం, ప్రకృతి వైపరీత్యాలు చూస్తాం. ఈ ప్రకృతి వైపరీత్యాలు దురదృష్టం అనుకుని తట్టుకుంటాం. కానీ ఈ 2 సంవత్సరాల ఈ చంద్రబాబు నాయుడు యొక్క సంక్షోభాన్ని ఈ రైతులు ఎవరో కూడా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకనంటే మొట్టమొదటిసారి ఆక్వా రంగానికి తొలి అడుగు, తొలి బీజం జగన్మోహన్ రెడ్డి గారి దాకా అంటలంతలు అందించారు. రూపాయిన్నరకే కరెంట్ ఇవ్వటమే కాదు, అప్సరా చట్టాన్ని తీసుకొచ్చి ఆక్వా రంగం ప్రభుత్వ కంట్రోల్లో తీసుకున్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు కానీ, ఆక్వా యూనివర్సిటీ కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో చేయటం వల్ల మళ్ళీ సంక్షోభం నుంచి ఆక్వా రైతు గట్టెక్కాడు. మరి ఈ రోజున మీరు అందరూ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న కంప్లైంట్ ఇస్తే ఆ రోజున మరునాడు మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బీహార్ వస్తున్నారని తెలిసి విజయవాడలో రైతు సంఘాలతో మీటింగ్ పెడతారంట. అందరినీ అక్కడికి పిలిచి తాత్సారం చేస్తారంట. మీరందరూ ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ ఎన్నికల ముందు బాధుడే బాధుడు అని ఆక్వా మీద పాంప్లెట్లు వేశారు. ఈ రోజున ఈ నాయకులను కోరుతూ ఉన్నాం, మీరందరూ ఆలోచించండి. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు రాక ద్వారా ఈ ఆక్వా రైతులకు ఒక ఊరాట వస్తుందని ఆశిస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ మన భీమవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ చెన్నమల్లి రాయుడు గారిని కూడా 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ రోజున మన భీమవరం నియోజకవర్గ తరఫున ఆహ్వానించిన పశ్చిమ గోదావరి జిల్లా రైతు సోదరులందరికీ కూడా వేమాభివేదంతనాలు. ఈ రోజున మాట తెప్పని, మడం తెప్పని మహానాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒకసారి ఏకకాలంలో
17 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కాదా? కాబట్టి ఈ రోజుతోటి కొత్త రైతులకు పట్టిన గ్రహణం విడదీయటానికి మన ముందుకు వచ్చినటువంటి ముద్దు పెట్ట మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మనం నాకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. భీమవరం ఈరోజు భీమవరంలో అడుగు పెడితే మీరు చూపిస్తా ఉన్న ఈ ఆదరణ అభిమానానికి నిజంగా నోట్లో నుంచి మాట కూడా రానంతగా భావోద్వేగమే. ఇసుక వేసినా కూడా రాలనంతగా, కంటి చూపు మేరలో ఎక్కడా కూడా ఖాళీ స్థలం కనిపించనంతగా ఈ అభిమాన తరంగాల మధ్య మీరు చూపిస్తున్న ఈ ప్రేమ, ఈ అభిమానానికి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఆక్వా రైతాంగం సమస్యల సుడిగుండంలో ఈరోజు కూరుకుపోయి ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడు చూడని విధంగా, ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని విధంగా ఈరోజు ఆక్వా రంగము మొత్తం మీద రైతాంగం అంతా కూడా ఈరోజు వేసిన ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో రైతాంగం ఉంటే ఆక్వా రంగంలో కూడా అంతకన్నా దయనీయమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆక్వా రైతులు అనంటే ఈరోజు రాష్ట్రంలో ఒక్కసారి పరిస్థితి గమనిస్తే దాదాపు 1.5 లక్షలకు రైతాంగం, దాదాపుగా 5 లక్షల పైసలకు భూములన్నీ కూడా ఆక్వా రంగంలో, వ్యవసాయంలో ఉన్నాయి. దాదాపుగా 15 లక్షల మందికి ఉపాధి కల్పిస్తా ఉన్న రంగం ఆక్వా రంగం. ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితులు చూస్తే ఏ ఒక్కరికైనా కూడా, మానవత్వం ఉన్న ఏ ఒక్కరికైనా కూడా ముఖాన కన్నీళ్లు రావాల్సిందే. అంత దయనీయమైన పరిస్థితిలో ఈరోజు ఆక్వా రంగం ఉంది. ఇష్టానుసారంగా ఫీడ్ ధరలను పెంచుకుంటూ పోతా ఉన్నారు. వెనక్కి తీసుకోవాలని రైతుల అంగీకారంతోనే జరగాలి అని
ఏకపక్షంగా ధరలు పెంచకూడదు అని, ఒక ధర పెరగాలి అని అంటే ఒక హేతుబద్ధత ఉండాలి అని, అది పెంచాలి అని అంటే అది అక్టోబర్ నవంబర్ మాసాల్లో సమృద్ధిగా ఫిష్ మీలు, సమృద్ధిగా పంటలు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్న తరుణంలో రేట్ల మీద రివ్యూ చేయాలి అని, ఇలా ఎడా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు రేట్లు ఇష్టం వచ్చినట్టుగా పెంచుకుంటూ పోకూడదు అని చెప్పి ఇటీవల ఆక్వా రైతాంగం అంతా కూడా తమ గోడును వెలుబుచ్చుకున్నారు. ఈ ప్రభుత్వానికి అప్పుడే అల్టిమేటం కూడా జారీ చేశాం. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు గారి చర్మము కొంచెం మందము అని చెప్పి. దున్నపోతు మీద వర్షం పడినా ఏ మాదిరిగా చెల్లించదో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అదే మాదిరిగా తయారైంది అని కూడా చెప్పడానికి బాధపడతా ఉన్నాను. ఈరోజు మన కర్మ ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే ఆశ్చర్యంగా ఆక్వా రైతులకు సప్లై చేసే ఫీడ్ కానీ, చివరికి పంట కొనుగోలు కానీ, చివరికి ప్రాసెసింగ్ కానీ, ఈ ప్లాంట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి సానుభూతి పరులకే ఇవన్నీ కూడా ఉండడం ఈ రాష్ట్రంలో రైతాంగం చేసుకున్న కర్మ. అంటే ఇవాళ పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉంది అని అంటే, వాళ్ళు ఎలా కావాలి అని అంటే అలా నడుపుతా ఉన్నారు. సీడు కొనేటప్పుడు సీడు రేటు ఎంతో వాళ్ళే నిర్దేశిస్తారు. ఫీడ్ కొనేటప్పుడు ఫీడ్ రేట్ ఎంతో కూడా వాళ్ళే నిర్దేశిస్తారు. చివరికి ఆక్వా రైతన్న లక్షల రూపాయలు ఖర్చు చేసి సాగు చేస్తే తీరా రొయ్యలు, ఆ చేపలు పంట పండి చేతికొచ్చేసరికి మొత్తం సిండికేట్గా ఏర్పడతా ఉన్నారు. రేట్లు మాత్రం డమాల్ అని చెప్పి పడేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సానుభూతి పరుల సిండికేట్ ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉంది. ఇలా రైతుల బతుకుల్ని ఈ సిండికేట్ చేతుల్లోనే నలిగిపోతా ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి, మన కళ్ళ ఎదుటే. చంద్రబాబు గారు ఈ సీట్లోకి వచ్చారంటే చాలు, ఈ సిండికేట్కు పండగే పండుగ. మన రైతన్నకు మాత్రం కన్నీళ్ళే కన్నీళ్ళు. ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మొట్టమొదటిసారిగా ఇలాంటి పరిస్థితులు మార్చాలి అని చెప్పి తాపత్రయపడిన ప్రభుత్వం ఎప్పుడైనా వచ్చి ఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి కూడా గర్వంగా మన పాలన ఎలా జరిగిందో కాస్త గుర్తు చేస్తాను. మన పాలనలో జరిగిన కాస్త గుర్తుకు చేస్తాను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ 2020 ఆగస్టులో మన ప్రభుత్వం ఏకంగా చట్టమే తీసుకొచ్చింది.
ఈ యాప్సెడాకు సాక్షాత్తు ముఖ్యమంత్రి చైర్మన్గా ఉంటాడు అని చెప్పి యాప్సెడా చట్టంలో నిర్దేశించడం జరిగింది. ఆక్వా రంగంలో ఒక రెగ్యులేటరీ బాడీని తీసుకొని వస్తే ఆ రెగ్యులేటరీ బాడీకి యాప్సెడా అని పేరు పెట్టి ఆ రెగ్యులేటరీ బాడీకి సీఎంఏ చైర్మన్గా ఉంటూ సీడ్ రేట్లు, ఫీడ్ రేట్లు, మందుల రేట్లు, ప్రాసెసింగ్, కొనుగోలు ధరలు, మార్కెటింగ్, వీటిలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా రైతాంగానికి నేరుగా తోడుగా ఉండేది ముఖ్యమంత్రి ఉంటాడు అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి రైతులకు తోడుగా నిలబడ్డారు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ఈరోజు అదే చట్టాన్ని చేస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో మన కంపెనీలన్నీ కూడా ఇష్టానుసారంగా ఫీడ్ ధరలు పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వీరిని నివారించలేకపోతా ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాను. కేవలం 4 నెలల కాలంలోనే అంటే మొన్న ఫిబ్రవరిలో ఒకసారి రేటు పెంచారు. ఆ తర్వాత మరోసారి మళ్ళీ జూన్ వచ్చేసరికి 4 నెలలు తిరక్క మునిపే మళ్ళీ ఒకసారి రేటు పెంచారు. ఏకంగా కేజీకి 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఫీడ్ రేట్లు ఎడా పెంచుకుంటూ పోయారు. రైతుల అంగీకారం లేకుండానే, రైతుల గోడు వినకుండానే ఆప్సెడా చట్టాన్ని ధిక్కరించి వీళ్ళు ఇష్టానుసారంగా రేట్లు పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఆశ్చర్యం ఏమిటి అనంటే ఒకవైపున రేటు చూస్తే 4 నెలలు తిరక్క మునిపే ఏకంగా కేజీకి 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఆక్వా రేట్లు, ఫీడ్ రేట్లు పెంచి తూతూ మంత్రంగా చంద్రబాబు గారు చెప్పారు అనంటూ 2 రూపాయలు తగ్గించారు. నేను అడుగుతా ఉన్నాను, కేజీకి పెంచింది 4 నెలలు తిరక్క మునిపే 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచింది ఎక్కడ? తగ్గించింది కేవలం ముష్టేసినట్టు 2 రూపాయలు తగ్గించడం అంటే ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇది ఎలా ఉంది అనంటే చంద్రబాబు నాయుడు గారి భాషలో చెప్పాలి అంటే 100 కొరడాల దెబ్బలు కాదు 98 కొరడాలే అని చెప్పినట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారి భాషలో. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ఆక్వా పంటలో ఫీడ్ ఖర్చు 60% కేవలం ఫీడ్ ఖర్చే ఈరోజు ఆక్వా పంటలో అవుతుంది. అలాంటిది ఇష్టానుసారంగా ఫీడ్ రేట్లు పెంచుకుంటూ పోతే రైతాంగం ఎలా బ్రతుకుతుంది అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఇదే ఫీడ్ తయారు చేసే కంపెనీ వాళ్ళు ఇదే ఫీడ్ తయారు చేసేందుకు వాడే ఈ సోయా, ఈ ఫిష్ మీలు, ఇతర మినరల్ మిక్స్చర్ రేట్లు పెరిగాయి కాబట్టి మేము రేట్లు పెంచుతా ఉన్నాము, పెంచక తప్పడం లేదు అని చెప్పి వీళ్ళు అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మరి వీళ్ళు రేట్లు పెరిగినప్పుడు పెంచుతా ఉన్నప్పుడు ఆ రేట్లు తగ్గినప్పుడు మీరు తగ్గించారా అని అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు ప్రభుత్వాన్ని. రేట్లు పెంచడానికి ఒక హేతుబద్ధత అనేది పుష్కలంగా అందుబాటులో
అలాంటప్పుడు అలాంటి పరిస్థితి అప్పుడు మాత్రమే రేట్లకు సంబంధించిన రివ్యూ జరగాలి. ఆ టైంలో ఏమో రివ్యూ చెయ్యరు. మార్కెట్లో తక్కువ రేటుకు వీళ్ళన్నీ కూడా కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత కొరత ఉంది అని చెప్పి ఒక కారణం తర్వాత ఎప్పుడో చూపించి ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచుకుంటూ పోతా ఉన్నారు ఈ సిండికేట్ కంపెనీల సామ్రాజ్యం. నేను చెప్తా ఉన్నాను, ఇదే మాదిరిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇదే మాదిరిగా మన ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో 3 సార్లు కంపెనీలు ఇదే మాదిరిగా ఫీడ్ ధరలు పెంచితే, కంపెనీలు పెంచితే ఆప్సడా ద్వారా సీఎం ముఖ్యమంత్రిగా నేతృత్వంలోనే ఏకంగా రేట్లు పూర్తిగా తగ్గించిన కార్యక్రమం జరిగింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. 3 సార్లు కంపెనీలు పెంచిన ఫీడ్ ధరలను వెనక్కి తీసుకునేలా చేశాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతులపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉన్న ప్రేమను చాటు చెబుతూ మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ ధరలే సాక్ష్యమని కూడా చెప్తా ఉన్నాను. ఆశ్చర్యం ఏమిటి అనంటే రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పన విషయంలో కూడా రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పన విషయంలో కూడా గతంలో కూడా ఎప్పుడూ లేని విధంగా మన ప్రభుత్వమే కృషి చేసింది. ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల రేట్లను ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తూ ప్రతి రైతుకు ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర తగ్గకుండా ఆ 5 సంవత్సరాలలో రైతాంగానికి తోడుగా ఉన్న పరిస్థితులు ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయి. కరోనా లాంటి కష్ట సమయంలో కూడా రైతులకు అండగా నిలబడి మినిమం సపోర్ట్ ప్రైస్ 230 రూపాయలకు ఎట్టి పరిస్థితుల్లోనూ 100 కౌంట్లు తగ్గకూడదు అని చెప్పి ఏకంగా చట్టం చేసి మరి రైతన్నలకు అండగా నిలిచిన పరిస్థితి ఒక్క మన ప్రభుత్వంలోనే జరిగిందని కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు రైతాంగం పరిస్థితి ఏమిటి అనంటే, ఈరోజు రైతాంగం ఉత్పత్తి ఖర్చు చూస్తే 275 రూపాయలు కేజీకి పెరిగిన పరిస్థితులు. ఇష్టం వచ్చినట్లుగా ఫీడ్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టుగా సీడ్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. కానీ పంట కొనుగోలు రేటుకు వచ్చేసరికి పంట కొనుగోలు రేటు ఈ రోజుకి కూడా కేజీ 230 రూపాయలు దాటని పరిస్థితి ఈ రోజు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నాను, ఒకవైపునేమో రేట్లు పెరుగుతూ ఉన్నాయి, ఉత్పత్తికి అయ్యే ఖర్చు రేట్లు. మరోవైపు చూస్తే పంట కొనుగోలు చేసే రేటు చూస్తే ఆ రేటు తగ్గుతా పోతా ఉంది, పెరక్కపోయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతాంగం ఎలా బతుకుతా ఉన్నారు, రైతాంగం ఎలా బతకగలరు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు గారు, ఈ సిండికేట్తో మీరు కుమ్మక్కై నీకింత నాకింత అని చెప్పి మీరు చేస్తా ఉన్న ఈ పోకడి మార్చుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారికి పిలుపునిస్తా ఉన్నాను. ఆక్వా రంగంలో ఉన్న రైతాంగం సంక్షోభం అన్నది ఎప్పుడూ ఆ రైతాంగానికి అండగా నిలబడిన అడుగులు ఎప్పుడు పడ్డాయి అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. అంతవరకు ఎప్పుడు చూడని విధంగా, గతంలో ఎప్పుడు జరగని విధంగా ₹1.5కే కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి కూడా గర్వంగా నేను చెప్పగలుగుతా. ఏకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 57 నెలల పాటు అంటే 5 సంవత్సరాలంటే 60 నెలలు, అందులో ఏకంగా 57 నెలల పాటు ఏకంగా 3,306 కోట్ల రూపాయలు సబ్సిడీ భరించి ₹1.5కే రైతాంగానికి విద్యుత్ ఇచ్చిన ఘనత ఒక్క వైఎస్ఆర్సీపీది అని చెప్తా ఉన్నా. అదే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన చూసుకుంటే
2014 నుంచి 2019 మధ్య జరిగిన ఆయన పరిపాలనలో రైతాంగం, ఆక్వా రైతాంగం కరెంటు యూనిట్ రేటు ₹3.85 చొప్పున చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో రైతాంగాన్ని బాదాడు. ఆ తర్వాత జగన్ పాదయాత్ర మొదలైన తర్వాత జగన్ ఎప్పుడైతే ఆక్వా రైతులకు ₹1.5కే కరెంట్ ఇస్తాడు అని చెప్పి పాదయాత్రలో చెప్పిన తర్వాత ఎన్నికలకు 4 నెలల ముందు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ₹2కే తగ్గిస్తూ ఒక జీవో జారీ చేశాడు. కానీ ఈ పెద్ద మనిషి కేవలం జీవో మాత్రమే జారీ చేశాడు తప్ప ఆ 4 నెలలకు సంబంధించిన సబ్సిడీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ₹451 కోట్ల కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే భరించింది అని కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ కూడా మోసం 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 అనే పదాలే వినిపిస్తాయి. సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు మోసాలతో అడుగులు ముందుకు వేశాడో, ఎన్నికలప్పుడు బాండ్లు ప్రతి ఇంటికి పంపిణీ చేసి ఏ మాదిరిగా ప్రజలను చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడో, అదే మాదిరిగా ఆక్వా రైతులను కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే మాదిరిగానే మోసం చేస్తూ వచ్చాడు. ఇదిగో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, ఆక్వా రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, ఆక్వా రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో. చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, అవసరమైన జిల్లాలలో 5,000 టన్నుల కోల్డ్ స్టోరేజ్ అన్నాడు. కట్టాడా అని అడుగుతా ఉన్నాను. జోన్తో సంబంధం లేకుండా జోన్ వెలుపల ఉన్న చెరువులకు కరెంట్ సబ్సిడీ ఇస్తానని హామీ ఇచ్చాడు. మరి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు. ట్రాన్స్ఫార్మర్ ధరలు తగ్గిస్తానన్నాడు, తగ్గించాడా అని అడుగుతా ఉన్నాను. గట్టిగా ఇలా 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 ఏరియేటర్లకు సబ్సిడీ ఇస్తానన్నాడు, ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 ఇవన్నీ ఇవ్వకపోగా మనం అమలు చేసిన ₹1.5కే కరెంట్ ఇచ్చే విధానాన్ని, సబ్సిడీ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు కత్తిరించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. కొత్తగా ఇప్పుడే జీవో ఇచ్చాడు. ఈ మధ్యకాలంలోనే జీవో నెంబర్ RT169, జీవో నెంబర్ RT169, జీవో నెంబర్ RT169 ఇచ్చాడు. దీని ప్రకారం పవర్ ఫ్యాక్టర్ 0.90 నుంచి 0.95 నుంచి 0.95 మధ్య రైతులు మెయింటైన్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రూల్ పెట్టాడు. నేను అడుగుతా ఉన్నా, ఆక్వా రైతులు సాధారణంగా వాడే ఈ మోటార్లలో పవర్ ఫ్యాక్టరు 0.78 మాత్రమే ఉంటుంది. ఆక్వా రైతులు వాడే ఈ మోటార్లలో పవర్ ఫ్యాక్టర్ పెరగాలి అనంటే మళ్ళీ రైతన్నలు కెపాసిటర్లు కొనాలి. కెపాసిటర్లు కొంటే తప్పనిచ్చి పవర్ ఫ్యాక్టర్ పెంచే కార్యక్రమం జరగదు. మరోవైపున చూస్తే కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం మానేశారు. కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చే కార్యక్రమానికి మానేసి చంద్రబాబు నాయుడు గారు ఇంకా దారుణంగా ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, కొత్తగా కెపాసిటర్ల సంగతి దేవుడెరుగు, కొత్తగా కనెక్షన్లు ఇచ్చే వాటికి ఏకంగా పెండింగ్లో ఉన్నవెంతో తెలుసా? ఏకంగా 12,000 కనెక్షన్లు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. కొత్తగా కనెక్షన్లు ఇవ్వడం లేదు, ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం లేదు. పవర్ ఫ్యాక్టర్ పేరుతో
చంద్రబాబు నాయుడు గారు ఆక్వా రైతులను అన్యాయం చేస్తూ ఉన్నాడు. మరోవైపున ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు కోతల మీద కోతలు వేస్తూ ఉన్నాడు. ట్రాన్స్ఫార్మర్లకు ఇచ్చేది ఇది 3 ఫేజ్ కరెంట్ కాకుండా కేవలం సింగిల్ ఫేజ్ కరెంట్ ఇచ్చి కోతల మీద కోతలు వేస్తూ రైతాంగం అల్లాడట్టుగా చేస్తూ ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రైతాంగం జనరేటర్ను పెట్టుకొని ఈరోజు ఆక్వా సాగు చేయాల్సిన పరిస్థితిలో ఈరోజు రైతాంగం ఉంది. నేను అడుగుతా ఉన్నాను, జనరేటర్లకు పెట్టుకొని ఆక్వా రైతులు సాగు చేయాలి అని అంటే ఇది సాధ్యమయ్యేదా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. అదే మన హయాంలో రైతన్నలకు తోడుగా ఉండేట్టుగా సీడు, ఫీడు, నీటి నాణ్యత, వ్యాధి నిర్ధారణ వీటి అన్నింటి కోసం అని చెప్పి ఏకంగా 35 ఆక్వా ప్రాంతాలలో ఇంటిగ్రేటెడ్ ల్యాబులు మనం తీసుకొచ్చి పెట్టాం. అంతేకాకుండా ఏకంగా 782 ఆక్వా 782 ఆర్బీకేల పరిధిలో ఏకంగా ఫిషరీస్ అసిస్టెంట్లను అంటే ఫిషరీస్ డిగ్రీ పట్టభద్రులను తీసుకొని వచ్చి ఈ 782 ఆర్బీకేలలో వీళ్ళను నియామకం చేశాం. వీళ్ళ చేత ఆ ఆర్బీకేల చేత ఈ పట్టభద్రుల చేత ఈ ఆక్వా ల్యాబుల చేత ప్రతి రైతాంగాన్ని చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం చేశాం. మన హయాంలో ఏకంగా 120 రోజుల పాటు 150 రోజుల పాటు ఉండే సీడు ఈరోజు కేవలం 90 రోజులకు మించి బ్రతకని పరిస్థితిలోకి ఈరోజు ఆక్వా రంగంలో రైతన్న అల్లాడిపోతా ఉన్నాడు. ఈరోజు జబ్బులు పెరిగిపోయాయి. క్వాలిటీ మానిటరింగ్ అనేది పూర్తిగా పక్కకు తప్పుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన నర్సాపురంలో చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన నర్సాపురంలో ఫిషరీస్ యూనివర్సిటీని మనం స్టార్ట్ చేస్తే అందులో క్లాసులు కూడా మొదలు పెడితే డబ్బులు కూడా శాంక్షన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆపేసిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్నాం. ఇదే ప్రాంతంలోనే మెడికల్ కాలేజ్ కూడా పనులన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితులే ఈరోజు మెడికల్ కాలేజీల్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మనసున్న పాలకుడు ఉంటే, రైతాంగం పట్ల నిజమైన ప్రేమ చూపించే పాలకుడు ఉంటే, మన హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చేపలు రొయ్యల ప్రొడక్షన్, చేపలు రొయ్యల ఉత్పత్తులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 39 లక్షల టన్నులు ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అవి ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగాయని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతారు. మనం తీసుకొచ్చిన ఈ విప్లవాత్మక మార్పుల వల్ల రైతాంగాన్ని చేయి పట్టుకొని నడిపించినందువలన 2018-19లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రం నుంచి ఎగుమతుల విలువ 13,855 కోట్ల రూపాయలు అయితే 2023 అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆక్వా ఎగుమతుల విలువ ఏకంగా 20,000 కోట్ల రూపాయలను కూడా గర్వంగా చెప్పగలుగుతాను. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 86% ఉన్న యాంటీబయోటిక్స్ అవశేషాలు అంటే యాంటీబయోటిక్స్ రెసిడ్యూ, యాంటీబయోటిక్స్ అవశేషాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 86% ఉంటే అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దాన్ని ఏకంగా 20%లోపే తగ్గించామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఇలా తగ్గించగలిగాం కాబట్టే ఎక్స్పోర్ట్స్ పెరిగాయి, తగ్గించగలిగాం కాబట్టే రైతాంగాన్ని చెయ్యి పట్టుకొని నడిపించగలిగాం కాబట్టే ఉత్పత్తి పెరిగింది. 2021-22 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2023-24 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వరుసగా
బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డును సెంట్రల్ గవర్నమెంట్ చేత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం పొందింది అని కూడా గర్వంగా కూడా నేను చెప్పగలుగుతాను. ఇవన్నీ మనసున్న ప్రభుత్వం మనసు పెట్టి చేస్తే రైతులను ఎలా ఆదుకోగలుగుతుంది, రైతులకు ఎలా తోడుగా నిలబడగలుగుతుంది అని చెప్పడానికి ఈ రెండు ప్రభుత్వాల మధ్య తేడా కనిపించేట్టుగా మీ అందరికీ కూడా సవివరంగా వివరించడం జరిగింది. ఇవాళ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తా ఉన్నాను. మీ కష్టాలు నాకు తెలుసు. నేను ఉన్నాను అని మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నాను. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు దాటిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు కూడా పోతాయి. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతాను. మళ్ళీ యాప్సడా పూర్వ వైభవంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి చైర్మన్ గా కూర్చుంటాడు. ఈ సిండికేట్ను కూకటి వేలతో సహా నరికేస్తాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతవరకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆక్వా రైతులకు, రైతాంగానికి, అన్ని పంటలు కోల్పోయి ఉన్న ఈ రాష్ట్రంలో రైతాంగానికి ప్రతి పంట వేసిన ప్రతి రైతాంగానికి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతాంగానికి తోడుగా ఉంటూ ఆ రైతన్నల కోసం ఉద్యమ బాట పడుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. నా పక్కనే పొగాకు రైతులు కనిపిస్తా ఉన్నారు, పొగాకు చూపిస్తా ఉన్నారు. పరిస్థితి ఒక్కసారి చూస్తే వరుసగా 2 ఏళ్ళు పొగాకు పంటకు గిట్టుబాటు ధర రైతులకు రాక రైతు ఎక్కుతా ఉన్నారు. రోడ్ల మీద రైతులు కనిపిస్తా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి కనిపించదు. ఇలా ఒక్క పొగాకు రైతే కాదు, ఏ పంట చూసుకున్నా కూడా రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితే కనిపిస్తుంది. ఆర్బీకేలు నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తాయి. ఉచిత పంటల బీమా లేకుండా పోయిన పరిస్థితులు కనిపిస్తాయి. సమయానికే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కనపడకుండా పోయిన పరిస్థితులే కనిపిస్తాయి. రైతు భరోసా అన్నది ఒక మోసంగా మిగిలిపోయిన పరిస్థితులే కనిపిస్తాయి. ఈరోజు ఇటువంటి బాధాకరమైన పరిస్థితిలో ఉన్న ప్రతి రైతన్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తోడుగా ఉంటాడు అని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి భరోసా ఇస్తూ మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు 2 చేతులు జోడించి పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.